సర్పిలాకార పద్ధతి. ఓకే. మరి పాఠ్యాంశ భాగం మరలా పునరావృతం అవ్వడానికి ఏకకేంద్ర పద్ధతులు ఎంతకాలం పడుతుంది? 1 year. వెరీ గుడ్. అదే సర్పిలాకార పద్ధతిలో పాఠ్యాంశం మరలా రిపీట్ అవ్వడానికి ఎంతకాలం పడుతుంది? 3 లేదా 4 నెలలు పడుతుంది. ఓకేనా? రైట్. అంటే పాఠాన్ని కొన్ని అర్థవంతమైన భాగాలుగా విభజించి వాటి కాఠిన్యతను బట్టి క్రమేణా పై తరగతుల్లో ప్రవేశపెడితేమో ఏకకేంద్ర పద్ధతి, వాటి కాఠిన్యతను మరియు పిల్లల మానసిక స్థాయిని బట్టి సరైన దశలో ప్రవేశపెడితే అది వెరీ గుడ్. మరి మ్యాథమెటిక్స్ లో గణితంలో కరికులంను శీర్షిక పద్ధతిలో వద్దు ఏకకేంద్ర పద్ధతిలో ప్రవేశపెట్టండి, రూపొందించండి అని చెప్పింది ఎవరు? కొఠారి కమిషన్. రైట్. మరి గణితంలో కరికులాన్ని సర్పిలాకార పద్ధతిలో ప్రవేశపెట్టండి అని చెప్పింది ఎవరు? ఎడ్యుకేషన్ 1986, జాతీయ విద్యా విధానం 1986. రైట్. ఈ రెండు పద్ధతుల వల్ల లాభం చూడండి. ఇవి పిల్లల యొక్క స్థాయిని బట్టి కొంచెం కొంచెం అందించడం జరుగుతుంది కాబట్టి వారికి అర్థమవుతుంది కాబట్టి మనోవైజ్ఞానిక మరియు శిశు కేంద్రీకృత పద్ధతులు ఏవి అంటే పాఠశాల స్థాయికి తగినటువంటి పద్ధతులు ఏవి అంటే ఏకకేంద్ర సర్పిలాకారం. వెరీ గుడ్. నెక్స్ట్, విద్యార్థులు ఉత్సాహంగా కొంచెం కొంచెం నేర్చుకోవడం వల్ల విద్యార్థులు ఉత్సాహంగా నేర్చుకునేదానికి ప్రేరణగా నేర్చుకునేదానికి అవకాశం ఉండే పద్ధతులు ఏవి అంటే ఒక తరగతిలో నేర్చుకున్న పై తరగతిలో నేర్చుకోబోయే వాటికి ప్రేరణ ఇచ్చేటటువంటి పద్ధతులు ఏవి అంటే ఓకే. రైట్. పాఠ్యాంశాలు మరలా మరలా పునరావృతం అవడం వలన విద్యార్థులకు జ్ఞాపక శక్తి ధారణ పెరుగుతుంది అనే గుణం అనే మెరిట్ కలిగినటువంటి పద్ధతులు ఏవి అంటే మధ్యలో బడి మానివేసే విద్యార్థులకు ఎక్కువ జ్ఞానం లభించే పద్ధతులు ఏవి అంటే మరి ఈ పాఠాలను ఎక్కువ శీర్షికలను పిల్లలకు బోధించడం వల్ల సహ సంబంధంతో కూడినటువంటి అభ్యసన అనుభవాలు కల్పించడానికి అవకాశం ఉండే పద్ధతులు ఏవి అంటే వెరీ గుడ్. ఇప్పుడు లోపాలు చెప్పుకుందాం. లోపాలు చెప్పుకుందాం, డిమెరిట్స్ చెప్పుకుందాం. ఓకేనా? రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి డిమెరిట్స్. ఈ రెండు పద్ధతులకి డిమెరిట్స్. శీర్షిక చూడండి, శీర్షిక పెద్దదైంది అనుకోండి అమ్మా, ఆసక్తి తగ్గుతుందా పెరుగుతుందా? శీర్షిక అంటే యూనిట్ అమ్మ. శీర్షిక భాగం పెద్దదైతే విద్యార్థులలో ఆసక్తి క్షీణిస్తుందా పెరుగుతుందా? క్షీణిస్తుంది. ఎంత సూపర్ హిట్ సినిమా అయినా, బాహుబలి అయినా, త్రిబుల్ ఆర్ అయినా, ఎంత సూపర్ హిట్ సినిమా అయినా ఒకసారి చూస్తే, 2 సార్లు చూస్తే, 3 సార్లు చూస్తే ఓకే. అదే సినిమా 10 సార్లు రిపీటెడ్ గా చూడాలనిపిస్తే బోర్ అవుతుందా? బోర్ కాదమ్మా ఎవరికైనా? ఓకే. 3వ తరగతిలో వచ్చిందమ్మా రేఖాగణితం, 4లో వచ్చింది, 5లో వచ్చింది, 6లో వచ్చింది, 7లో వచ్చింది, 8లో కూడా, మళ్ళీ 9లో 10లో కూడా రేఖాగణితం వచ్చింది. అప్పుడు విద్యార్థికి ఆ పాఠం చూస్తానే ఏమనిపిస్తుందమ్మా? సో ఈ 8వ తరగతి టెక్స్ట్ బుక్ ఓపెన్ చేస్తే ఆడ కూడా కనపడింది అనుకోండి రేఖాగణితం, మళ్ళీ 9లో మళ్ళీ 10లో కనపడింది. కొంచెం పిల్లలకి ఏంద్రా పాడిది 3వ తరగతి నుంచి మనల్ని వెంబడిస్తా ఉంది, అదేదో పాటలాగా నిన్ను వీడని నీడను నేనే అనే పాటలాగా, ఏంద్రా ఈ పాఠం మనల్ని వదలడమే లేదు అని చెప్పి కొంత బోర్ ఫీల్ అయ్యేదానికి అవకాశం ఉందా లేదమ్మా? ఉంది. కాబట్టి శీర్షిక భాగం పెద్దదైతే ఆసక్తి క్షీణిస్తుంది అనేది ఒక డిమెరిట్ దీంట్లో ఉండేది. పోనీ చిన్నదైతే అమ్మా, అదే చిన్నదైతే అంటే 6వ తరగతిలో వచ్చింది, 7లో వచ్చింది, ఇంక మళ్ళా 8, 9, 10 ఎక్కడ కనపడాలి ఆ పాఠం, అప్పుడు ఏం జరుగుతుందమ్మా? పునర్విమర్శ ఉండదు సార్. మరలా ఒక్కసారి వచ్చి ఆగిపోయింది కాబట్టి మర్చిపోయేదానికి అవకాశం ఉంటుందా? అవకాశం ఉండదా? ఉంటుంది.
కాబట్టి విద్యార్థి మనసుపై శాశ్వత ప్రభావాన్ని కలగజేయదు. విద్యార్థి మనసుపై శాశ్వత ప్రభావం కలగజేయదు. సో ఇక్కడ అతివృష్టి అనావృష్టి రెండు ఉన్నాయమ్మ. మరీ పెద్దదయ్యి 1వ తరగతి నుంచి 10వ తరగతి దాకా అదే పాఠం మరలా మరలా రిపీట్ అవుతుంటే ఆసక్తి తగ్గడానికి అవకాశం ఉంది పిల్లలకి. అదే ఒక్క తరగతిలోనే రిపీట్ అయ్యి మరలా ఎక్కడ కనపడకపోతే మళ్ళీ ఆ పాఠంలో ఉండే భావనలు మర్చిపోయే అవకాశం ఉంది. అంటే విద్యార్థి మనసుపై శాశ్వత ప్రభావం కలగజేయదు అనమాట. కాబట్టి మరీ పెద్ద యూనిట్ కాకూడదు, మరీ చిన్న యూనిట్ కాకూడదు, మోడరేట్ గా ఉండాలి అనేది ఇక్కడ డిమెరిటం. డిమెరిట్ రెండో డిమెరిట్ చూడండి. విద్యార్థి ఏ తరగతిలోనైనా సరే పూర్తిగా నేర్చుకున్నాననే తృప్తి కలుగుతుందమ్మా. ఉండదు సార్. కలగదు. ఇప్పుడు 7వ తరగతులు అనుకో, మళ్ళీ 8లో ఉంది, మళ్ళీ 9లో ఉంది, అరే ఇంకా ఉందా అనే అసంతృప్తి పిల్లోడికి ఉంటది. కాబట్టి ఒక అంశాన్ని, ఒక శీర్షికను పూర్తిగా నేర్చుకున్నాననే తృప్తి ఏ తరగతిలో విద్యార్థులకు కలగదు. ఒక అంశాన్ని పూర్తిగా నేర్చుకున్నాననే తృప్తి కలగదు. ఓకేనా? ఒక అంశాన్ని పూర్తిగా నేర్చుకున్నాననే తృప్తి కలగదు విద్యార్థికి. ఓకేనా? రైట్. నెక్స్ట్ చూడండి. అంటే ఏ తరగతిలో చూసినా సరే 6లో చూసినా ఇంకా 7లో ఉంది, 7లో చూస్తే ఇంకా 8లో ఉంది, అలా కొంచెం కొంచెమే నేర్చుకోవడం వల్ల మరి నాకు వచ్చు పూర్తిగానే సాటిస్ఫాక్షన్ అనేది విద్యార్థికి ఈ పద్ధతిలో ఉండదమ్మ. నెక్స్ట్ చూడండి. పునరుక్తి ఉంటదా ఉండదా ఈ పద్ధతిలో? ఉంటుంది. ఉంటుంది. ఏంటి పునరుక్తి అంటే? రివిజన్. ప్రతి సంవత్సరము క్రింది తరగతిలో చెప్పిన దాన్ని మళ్ళీ పునరావృతం చేసి కొత్త భావనలు చెప్పడాన్ని పునరుక్తి అని అంటాం. ఈ పునరుక్తి వల్ల సమయం వృధా అవుతుందా? వృధా కాదమ్మా. ప్రతి సంవత్సరము పాఠమే రిపీట్ అవుతుంది అనుకుంటే పాఠంలో కూడా ముందు తరగతిలో చెప్పిన భావనల్ని మరలా పునరావృతం చేసి మళ్ళీ కొత్త భావనలు చెప్పడం వలన ఇలా రిపిటేషన్ వల్ల టైం వేస్ట్ అనేది జరుగుతుంది అనేది గుర్తుపెట్టుకోవాలి నాన్న. ఓకేనా? రైట్. నెక్స్ట్ చూడండి నాన్న. ప్రతిభావంతులకు ఈ రెండు పద్ధతుల్లో కొంత విసుగు కలిగేదానికి అవకాశం ఉందా లేదమ్మా? ఉందా లేదా? అవును సార్. అవును సార్. ఎందుకంటే ప్రతి సంవత్సరము అదే పాఠం వస్తుంది, అంతేకాకుండా ప్రతి సంవత్సరము మళ్ళీ ముందు తరగతిలో వచ్చింది రిపీట్ అవుతుంది. కాబట్టి ప్రతిభావంతులకు అంటే మీలాంటి విద్యార్థులకు కొంత విసుగు కలిగే అవకాశం ఉందాం. ఏమమ్మా, ఏనా మీరు ప్రతిభావంతులా కాదా? ఎస్, మీరందరూ ప్రతిభావంతులు. ఎందుకంటే చూడండి ఎన్ని పరీక్షలు దాటుకొని వచ్చారో. 10 పాస్ అయ్యారు, ఇంటర్ పాస్ అయ్యారు, డిగ్రీ పాస్ అయ్యారు, బీఈడి ఎంట్రన్స్, మళ్ళీ బీఈడి 2 సంవత్సరాలు పాస్ అయ్యారు, టెట్ పాస్ అయ్యారు. ఇలా అనేక పరీక్షలు మీరు సక్సెస్ సాధిస్తూ చివరి గవర్నమెంట్ టీచర్ ఉద్యోగాన్ని పొందడానికి చివరి మెట్టు వద్ద ఉన్నారు మీరు. సో మీలో ఫ్రెండ్స్ చాలా మంది 10th ఫెయిల్ అయ్యి ఆగిపోయారు, ఇంటర్ ఫెయిల్ అయ్యారు, డిగ్రీ ఫెయిల్ అయ్యారు. సో రకరకాల ఫీల్డ్ లో ఉన్నారు. మీరు మాత్రం పట్టు వదలని విక్రమార్కుల్లాగా కొడితే గవర్నమెంట్ టీచర్ జాబ్ కొట్టాలి, గవర్నమెంట్ స్కూల్ కి నేను అడుగు పెట్టాలనే నిశ్చయంతో ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మీరు ప్రతిభావంతులే. ఇలా ప్రతిభావంతులైనటువంటి పిల్లలకి ప్రతి సంవత్సరము అదే పాఠం రిపీట్ అవడమే కాకుండా ముందు తరగతిలో వచ్చినటువంటి భావనలను మరలా రిపీట్ చేస్తూ ఉండడం అనేది కొంత విసుగు కలిగే అవకాశం ఉంది అనేది గుర్తుపెట్టుకోవాలి మనం. ఓకేనా? రైట్. ఇంకా దీంట్లో ఉండే నష్టం ఏంటి అంటే ప్రతి శీర్షికను అర్థవంతమైన భాగాలుగా విడగొట్టడం కష్టం. ప్రతి పాఠాన్ని అర్థవంతమైన భాగాలుగా విడగొట్టడం కష్టం. సో ఒక్కసారి చూడండి నాన్న, దీంట్లో ఉండేటటువంటి
మెరిట్స్ డిమెరిట్స్. మెరిట్స్ అయితే ఏంది అని అంటే, సో ఇది మనోవైజ్ఞానిక పద్ధతి, శిశు కేంద్రీకృత పద్ధతి. అందువల్ల పాఠశాల స్థాయికి రెండు పద్ధతులు అనువైనటువంటివి. కొంచెం కొంచెం పిల్లల స్థాయికి తగినట్లుగా బోధించడం వల్ల పిల్లలు ఉత్సాహంగా ఉల్లాసంగా నేర్చుకుంటారు. ఒక తరగతిలో నేర్చుకుని మళ్ళీ పై తరగతిలో వస్తాయి కాబట్టి వాటికి ప్రేరణగా ఉంటాయి. సో పాఠాలు రిపీట్ అవ్వడం వల్ల జ్ఞాపక శక్తి ధారణ అనేది పెరుగుతుంది. మధ్యలో బడి మానివేసే విద్యార్థులకు ఎక్కువ శీర్షికలు, ఎక్కువ జ్ఞానం లభిస్తుంది. సో ఇలా శీర్షికల మధ్య సహసంబంధంతో కూడినటువంటి బోధన అభ్యసన అనుభవాలు మనం కల్పించవచ్చు. ఇవి ఇంతకు ముందు మనం చెప్పుకున్నాం. ఇప్పుడు నష్టాలు చూడన్నాను. శీర్షిక భాగం మరీ పెద్దదైతే ఆసక్తి క్షీణిస్తుంది. అదే చిన్నదైతే విద్యార్థి మనసుపై శాశ్వత ప్రభావం కలుగు చేయదు. కాబట్టి మరీ పెద్ద యూనిట్ కాకూడదు, మరీ చిన్న యూనిట్ కాకూడదు. ఇది డిమెరిట్. ఒక అంశాన్ని పూర్తిగా నేర్చుకున్నాననే తృప్తి విద్యార్థికి కలగదు, ఏ తరగతిలో కలగదు. సో 7వ తరగతిలో ఇంకా 8లో ఉంది, 8లో ఇంకా 9లో ఉంది, కానీ సాటిస్ఫాక్షన్ నాకు వచ్చు అనే తృప్తి ఉండదు. ఓకే, ప్రతి సంవత్సరము పాఠం రిపీట్ అవడమే కాకుండా ఆ పాఠంలో ప్రారంభంలో ముందు తరగతిలో చెప్పిన భావనలు రిపీట్ చేయాలి. కాబట్టి ఈ పునరుక్తి అంటాం దీన్ని. ఈ పునరుక్తి వలన సమయం వృధా అవుతుంది. సో ప్రతిభావంతులైన పిల్లలకి కొంత విసుగు కలిగే అవకాశం ఉంది. ప్రతి శీర్షికను ఇలా అర్థవంతమైన భాగాలుగా విడగొట్టడం అని అంటే కష్టం. ఇవి దీంట్లో ఉండేటటువంటి డిమెరిట్స్. ఓకేనా, అర్థమైందా? ప్లీజ్ రెస్పాండ్. మనం ఫ్యూ మినిట్స్ లో క్లోజ్ చేద్దాం. ఒక్కసారి వినపడుతుందా? ఒక్కసారి చూడండి. ఇక్కడ మొత్తం యూనిట్ ను ఒకే తరగతిలో కుమ్మరిచ్చేసేయాలనే పద్ధతి ఏం పద్ధతి అమ్మా? శీర్షిక పద్ధతి. దాన్ని కొన్ని అర్థవంతమైన భాగాలుగా విడగొట్టి, సో ఒక తరగతిలో ఒక భాగం, మళ్ళీ పై తరగతిలో ఇంకో భాగం ప్రవేశపెట్టాలనే పద్ధతి ఏకకేంద్ర పద్ధతి. రైట్ రైట్. నెక్స్ట్, అలా కాకుండా ఒక పాఠాన్ని కొన్ని భాగాలుగా విడగొట్టి అదే తరగతిలో సో 3-4 నెలల తర్వాత రిపీట్ చేయాలి అని తెలిపే పద్ధతిని వెరీ గుడ్, సర్పిలాకార పద్ధతి. గెస్టాల్ట్ వాదం అనుసరించి ఉండే పద్ధతి గెస్టాల్ట్ వాదాన్ని అనుసరించి ఉండే పద్ధతి శీర్షిక పద్ధతి. వెరీ గుడ్, శీర్షిక పద్ధతి. రైట్. చూడండి, విషయ కాఠిన్యత, శీర్షిక పరిపూర్ణత అనే సూత్రం ఆధారంగా రూపొందించబడిన పద్ధతి శీర్షిక పద్ధతి. శీర్షిక పరిపూర్ణత మొత్తం కాబట్టి. ఓకే, అలా కాకుండా విషయ కాఠిన్యత, విషయ విస్తరణ అనే సూత్రం ఆధారంగా రూపొందించబడిన పద్ధతి ఏకకేంద్ర పద్ధతి. ఏకకేంద్ర పద్ధతి. తెలిసిన విషయాల నుంచి తెలియని విషయాలకి ఈ సూత్రం ఆధారంగా రూపొందించబడిన పద్ధతి ఏకకేంద్ర పద్ధతి. ఆ రెండు ఒకటే అనమాట. ఏకకేంద్ర కానీ సర్పిలాకార రెండు ఒకటే. విషయ కాఠిన్యత, విషయ విస్తరణ, తెలిసిన విషయాల నుంచి తెలియని విషయాలకి ఈ సూత్రాల ఆధారంగా రూపొందించబడిన పద్ధతి ఏకకేంద్ర పద్ధతి. ఓకే రైట్. ఒక పాఠం మరలా రిపీట్ అవ్వడానికి 1 ఇయర్ కాల వ్యవధి పట్టే పద్ధతి ఏకకేంద్ర పద్ధతి. 3 లేదా 4 నెలలు పాఠం రిపీట్ అవడానికి పట్టు సమయం ఏ పద్ధతిలో ఉంటుంది? సర్పిలాకార పద్ధతి. వెరీ గుడ్. నెక్స్ట్, గణిత విద్యా ప్రణాళికను శీర్షిక పద్ధతిలో కాకుండా ఏకకేంద్ర పద్ధతిలో రూపొందించాలని చెప్పింది కోటారి కమిషన్. వెరీ గుడ్. కాదు, సర్పిలాకార పద్ధతిలో గణిత విద్యా ప్రణాళికను రూపొందించాలని చెప్పింది ఎన్పిఈ 1986. వెరీ గుడ్. మరి సర్పిలాకార పద్ధతికి మూలాధారమైన పద్ధతి ఏకకేంద్ర పద్ధతి. ప్రస్తుత గణిత విద్యా ప్రణాళికను ఏ పద్ధతిలో రూపొందిస్తున్నారు? ఏకకేంద్ర సర్పిల. వెరీ గుడ్. రైట్. సో ఒక చిన్న ఎగ్జాంపుల్స్ తో మనం ఈ రోజు సెషన్ క్లోజ్ చేద్దామమ్మా. మనం టీవీలో సినిమాలు చూస్తాం, సీరియల్ చూస్తాం, న్యూస్ ఛానల్స్ పెట్టి న్యూస్ చూస్తాం. ఓకే, సినిమా ఏ పద్ధతిని పోలి ఉంటుందమ్మా? అంటే సినిమాని మొత్తం హీరో పుట్టినప్పటి నుంచి విలన్ చంపేంత వరకు ఒక స్టోరీ లాగా చూస్తామా, లేదా సినిమాని వాడికి 100 రూపాయలు డబ్బులు కట్టి సినిమా థియేటర్కి ఈ రోజు ఒక అరగంట, రేపు ఒక అరగంట, ఎల్లుండి ఒక అరగంట పోయి చూస్తామా? ఎస్, సినిమా మొత్తాన్ని 100 రూపాయలు, 150 రూపాయలు డబ్బులు కట్టేసి ఒకేసారి 3 గంటల వ్యవధిలో చూసేసి వస్తాం. మరలా రేపు వచ్చి చూస్తానంటే మళ్ళీ టికెట్ కొనాల్సిందే. కాబట్టి సినిమా శీర్షిక పద్ధతిని పోలి ఉంటుంది. మరి డైలీ సీరియల్, నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ లో ఉన్నప్పుడు వచ్చింది ఒక సీరియల్, విధి అనే సీరియల్ ఈటీవీలో. నాకు ఉద్యోగం వచ్చి పెళ్ళయి పాప పుట్టిన దాకా వస్తానే ఉండింది అది, రోజు కొంచెం కొంచెం. సో ఏ పద్ధతి? డైలీ సీరియల్ ఏకకేంద్ర పద్ధతి.
అదే న్యూస్ ఛానల్ చూడండి అమ్మా, ఉదయం 9కి పెట్టండి, 9:30కి పెట్టండి, 10కి పెట్టండి, 10:30కి పెట్టండి, చూస్తూనే ఉండండి టీవీ 9, చూస్తూనే ఉండండి ఎన్టీవీ అని చెప్పిందే చెప్పి దుంప తెంచుతాడు మనల్ని. అంటే ఎక్కువ సార్లు రిపీట్ అయ్యేటటువంటిది న్యూస్ ఛానల్స్ లో వచ్చే న్యూస్. కాబట్టి న్యూస్ ఛానల్స్ లో న్యూస్ దేనిని పోలి ఉంటుంది? సర్పిలాకార పద్ధతి. సో అసలు రిపీట్ కాకుండా ఒక్కసారే పాఠశాల స్థాయిలో ఒకే తరగతిలో మొత్తం యూనిట్ కనుక ప్రవేశపెడితే శీర్షిక పద్ధతి. సో గెస్టాల్ట్ వాదాన్ని అనుసరించి ఉండే పద్ధతి. పాఠాన్ని కొన్ని భాగాలు చేసి ఈ తరగతిలో ఒక భాగాన్ని మళ్ళీ పై తరగతిలో ఒక భాగాన్ని ప్రవేశపెడితే ఏకకేంద్ర పద్ధతి, కాన్సెంట్రిక్ మెథడ్. వెరీ గుడ్. నెక్స్ట్, పాఠాన్ని కొన్ని భాగాలు చేసి ఒకే తరగతిలో 3-4 నెలల వ్యవధిలో ప్రవేశపెడితే సర్పిలాకార పద్ధతి. వెరీ గుడ్. నిచ్చెన ఎక్కే మనిషిని పోలి ఉండే పద్ధతి శీర్షిక పద్ధతి. శీర్షిక. ఓకే. నిలకడ నీటిలో తరంగాలను పోలి ఉండే పద్ధతి ఏకకేంద్ర పద్ధతి. తీగ చుట్ట లేదా స్ప్రింగ్ ను పోలి ఉండే పద్ధతి సర్పిలాకార పద్ధతి. వెరీ గుడ్. సర్పిలాకార పద్ధతి. రైట్. దీన్ని నేను మీకు వాట్సాప్ లో సార్ పంపిస్తాను. ఒక్కసారి చదవండి. మీ దగ్గర ఉన్న మెటీరియల్ కానీ మీ దగ్గర ఉన్నటువంటి టెక్స్ట్ బుక్ కానీ చదవండి. ఏ డౌట్స్ ఉన్నా మళ్ళా నెక్స్ట్ డే క్లారిఫై చేసుకోండి. ఓకే. థ్యాంక్ యూ నాన్న. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.